నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కావడానికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి, దానికి సంబంధించినటువంటి భౌగోళిక కారణాలు ఈరోజు మన ముందున్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారితో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. అసలు అమరావతికి అర్హతలు ఏంటండి? ఇప్పుడు అమరావతి రాజధానికి కావడానికి అర్హతలు, భౌగోళిక కారణాలు మీరు అడిగిన ప్రశ్న. నేను అంటుండేది ఏంటంటే రాష్ట్రానికి మధ్యలో ఉండటం. ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు నుంచి లేదంటే అనంతపురం నుంచి తీసుకున్న భౌగోళికంగా మధ్యలో ఉండటము అమరావతి రాజధానికి ఉన్నటువంటి మొట్టమొదటి ప్రామాణిక అన్నమాట. తర్వాత పెద్ద నగరాలు తీసుకున్నాం అనుకో, అటు భువనేశ్వర్, ఇటు వచ్చి చెన్నై, ఇటు వచ్చి హైదరాబాదు, తర్వాత బెంగళూరు, ఈ వైజాగ్, ఈ పెద్ద నగరాలకి ఒక నూతన నగరం కూడా సమాన దూరంలో, దగ్గరగానే సమాన దూరంలో ఉంది. ఇది దాదాపుగా ఏపీలో మనం తీసుకుంటే 3 జిల్లా కేంద్రాలు, 1 మచిలీపట్నం, 2 గుంటూరు, 3 ఏలూరుకి సమాన దూరంలో కూడా ఉంది. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అది. అమరావతికి సంబంధించిన రోడ్డు కనెక్టివిటీ గురించి చెప్పండి. రోడ్డు కనెక్టివిటీ అనే విషయానికి వచ్చేసరికి మనకి NH16 కోల్కతా టు చెన్నై పోయేటటువంటి నేషనల్ హైవే ఒకటి ఉంది మనకి. తర్వాత NH65 అంటే మచిలీపట్నం, విజయవాడ, హైదరాబాద్, పూణే, దీన్ని ఏంటంటే NH65 అంటారు. సో అదొకటి కనెక్టివిటీ, ఈస్ట్ టు వెస్ట్. అటు వచ్చేసరికి నార్త్ టు సౌత్ NH16. తర్వాత NH13 అని ఒకటి ఉంది, అంటే విజయవాడ, జగదల్పూర్. ఈ హైవే కూడా మనకి ఒకటి కనెక్టివిటీ ఉంది. కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకి విజయవాడ, నాగపూర్ ఇంకొక ఎక్స్ప్రెస్ హైవే కూడా తయారు చేస్తూ ఉంది. ఇంకొక ఎక్స్ప్రెస్ హైవే కూడా మనకి, ఇంకోటి విజయవాడ, బెంగళూరు, ఇదొక హైవే ఉంది. కాబట్టి నేషనల్ హైవే పరంగా, రోడ్డు కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా అమరావతికి డోకా లేదు. రాజధాని అమరావతికి రైలు కనెక్టివిటీ గురించి. రైల్ కనెక్టివిటీ మనం కానీ తీసుకుంటే సౌత్ ఇండియాలోనే పెద్ద రైల్వే జంక్షన్ అయినటువంటి విజయవాడ జంక్షన్ మనకుంది. ఈడ నార్త్, సౌత్ అండ్ ఈస్ట్ ఇండియాలకు మధ్య ప్రధాన జంక్షన్. ఇప్పుడు నార్త్ పోయేదానికి కానీ, అటు సౌత్ కానీ, ఇటు ఈస్ట్ కానీ ప్రధాన జంక్షన్ ఏంటంటే సౌత్ ఇండియా రైల్వే లైన్లో విజయవాడ జంక్షన్ అనేది ప్రధానమైనటువంటి జంక్షన్. అలాగే దగ్గరలో మనకి గుంటూరు ఒక జంక్షన్ ఉంది, తెనాలి మరో జంక్షన్ కూడా ప్రధాన జంక్షన్లు అమరావతి రీజన్లో ఉండటం కూడా రైల్ కనెక్టివిటీకి సంబంధించిన. అదేవిధంగా నూతన రైల్వే లైన్ కూడా, అంటే మనం ఏరుపాలెం, ఖమ్మం జిల్లాలో ఏరుపాలెం నుంచి ఇటు నంబూరు దాకా ఇంకొక 57 కిలోమీటర్ నూతన రైల్వే లైన్ కూడా రావడం జరుగుతుంది. అమరావతికి సంబంధించిన పోర్టు కనెక్టివిటీ గురించి ఏం చెప్తారు? అమరావతికి పోర్ట్ కనెక్టివిటీ అనేది ఇది వెరీ ఇంపార్టెంట్. ఏ రాష్ట్రమైనా సర్వతోముఖ అభివృద్ధి చెందాలంటే దేశ ఆర్థిక రాజధాని అనేటువంటి ముంబైకి కూడా పోర్ట్ కనెక్టివిటీ ఉండబట్టి ఆర్థిక కార్యకలాపాలు అధికంగా ఉంటాయి. అదేవిధంగా పోర్ట్ కనెక్టివిటీకి వచ్చినప్పుడు సముద్ర తీరానికి మరీ దగ్గరగా సముద్ర తీరంలో లేదు. ఇప్పుడు చెన్నై సముద్రంలో ఉంటుంది ఆల్మోస్ట్, ముంబై కూడా ఆల్మోస్ట్ సముద్రంలో ఉంటుంది. కానీ అమరావతి నగరం అనేది సముద్రానికి కొంచెం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, సముద్రానికి దగ్గరగా లేదు. కాబట్టి మనకి తుఫాన్ల నుంచి, వరదల నుంచి కూడా భయం లేదు. ఆ రెండో పాయింట్ తీసుకుంటే పోర్ట్ కనెక్టివిటీ అన్నప్పుడు అటు మచిలీపట్నం పోర్టు, భవిష్యత్తులో నిజాంపట్నం పోర్టు, ఈ 2 పోర్టులు అనుసంధానంగా అమరావతికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి ఉపయోగపడేటటువంటి ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే రాజధాని కోతవేట దూరంలో ఒకటి మచిలీపట్నం పోర్టు, రెండో పోర్టు ఏంటంటే భవిష్యత్తులో మనకు రాబోయే పోర్టు నిజాంపట్నం ఓడరేవును కూడా అభివృద్ధి చేసుకుంటే రాజధానికి దగ్గరగా ఉండేటటువంటి 2 పోర్టులు మనకి మేజర్ పోర్టులు ఉండటం వల్ల రాజధానికి కూడా ఒక కలిసి వచ్చే అంశం అని మాత్రం నేను చెప్పగలను. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి ఎయిర్ కనెక్టివిటీ డెవలప్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఎయిర్ కనెక్టివిటీకి వచ్చేసరికి ఆల్రెడీ గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది. ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ ద్వారా మనకి రాకపోకలు జరుగుతుంటాయి. ఎయిర్ కనెక్టివిటీ అంటే అటు సింగపూర్తోనూ, అటు జపాన్తోనూ, అటు చైనాతోనూ, ఇటు అమెరికాకి, ఇటు దుబాయ్ లాంటి దేశాలకి, ఇటు ఢిల్లీకి, అన్ని ప్రధాన నగరాలకి
ఇప్పుడు ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఎయిర్ కనెక్టివిటీకి కూడా డోకా ఉండదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి ఎయిర్పోర్ట్ ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, తిరుపతిలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, పుట్టపర్తిలో ఒక ఎయిర్పోర్టు, తర్వాత ఓర్రకల్లులో ఒక ఎయిర్పోర్టు, ఆల్రెడీ కడపలో ఒక ఎయిర్పోర్టు, తర్వాత రాజమండ్రిలో ఒక ఎయిర్పోర్టు, తర్వాత నెల్లూరు దగ్గర నెల్లూరు దగదత్తి దగ్గర ఒక ఎయిర్పోర్టు, దాదాపు ఒక 6 ఎయిర్పోర్ట్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కూడా సంకల్పంతో ఉంది. కాబట్టి అమరావతి నగరానికి సంబంధించి గన్నవరం ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉందని నేను చెప్పను. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి వాటర్వే మార్గాల గురించి ఏం చెప్తారు? రాజధానికి సంబంధించినటువంటి వాటర్వే మార్గాలు మనం తీసుకున్నప్పుడు గోదావరి అటు కృష్ణాని అనుసంధానం చేస్తున్నప్పుడు మనకు పోలవరం రైట్ కెనాల్ ఉంది. సో అది వాటర్వేగా ఉపయోగపడుతుంది. 2 కృష్ణా నది ఉండనే ఉంది. మూడోది ఏంటంటే నేషనల్లో సంబంధించినటువంటి నెంబర్ 4 అనేటటువంటి కాకినాడ నుంచి మనకి పుదుచ్చేరి వరకు బహింగాంగ్ కెనాల్ అని ఒకటి ఉంది. కాబట్టి వాటర్ వే మార్గం కూడా ఏదన్నా నేషనల్ హైవేలు హెవీ డ్యామేజ్ అయినప్పుడు మనకి అంటే జల రవాణా తక్కువ పడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈ కాకినాడ టు ఇటు మనకి మద్రాసు అంటే పాండిచేరి దాకా బహింగాంగ్ కెనాల్ని భవిష్యత్తులో జల రవాణాగా కూడా మానవ రవాణా వస్తు రవాణాకి కూడా ఉపయోగించుకున్నట్టు మంచి అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఒకవైపు కృష్ణా అనేది మరోవైపు బహింగాంగ్ కెనాలు. మూడోది పాయింట్ ఏంటంటే మనకి పోలవరం రైట్ కెనాల్ అనేది ఒక జల రవాణాగా కూడా ఉపయోగపడుతుంది. ఇంకోటి బుడమేరు అనేది కూడా డెవలప్ చేసుకోగలిగితే అది కూడా మనకి ఒక వాటర్ ట్రాన్స్పోర్ట్కి బాగా ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజధాని అమరావతికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మానవ వనరులను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంది? ఇప్పుడు మానవ వనరుల విషయానికి మనం వచ్చినామనుకో, ఈరోజు విజయవాడ నగరం విజయపురి విజయవాడ అంటారు, బెజవాడ అని కూడా అంటారు. సరే, చదువుకి బాగా ఉంటుంది కాబట్టి మానవ వనరుల విషయంకి వచ్చేళ్ళకి అలా మనకి విజయవాడ 20 లక్షల జనాభాతో ఉంది. అదేవిధంగా గుంటూరు 9 లక్షల జనాభాతో ఉంది. అటు వచ్చేసరికి మంగళగిరి, తెనాలి ఈ మార్గాల్లో కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మ్యాన్ పవర్కి కూడా ప్రాబ్లం లేదు. కాబట్టి మానవ వనరులు కూడా పుష్కలంగా ఏ సంస్థ వచ్చినప్పటికి కూడా మానవ వనరులు పుష్కలంగా అందుబాటులో ఉంది. అందులో తెలివిగల్ల తెలుగు బిడ్డల కన్నా నేల కాబట్టి గుంటూరు విజయవాడ కూడా ఎక్కువగా విద్యకు సంబంధించినటువంటి విద్యార్థులకు టెక్నికల్ మ్యాన్ పవర్కి కొరత రాదని చెప్పేది నా యొక్క అభిప్రాయం. రాజధాని అమరావతికి సంబంధించి మత ప్రాధాన్యం ఏదైనా ఉందంటారు? రాజధానికి చారిత్రాత్మక నేపథ్యం ఫస్ట్ చూసుకోవాలా. తర్వాత మన మత ప్రాధాన్యం అనే తర్వాత చూసుకుంటే మనకి చారిత్రాత్మక అంటే మత ప్రాధాన్యంకి సంబంధించిన కానీ చూస్తే శాతవాహనుల కాలంలో ధాన్యకటకం పేరుతో విరాజిల్లింది. తర్వాత విక్షాక్షుల కాలంలో విజయపురి, ఇప్పుడు ఏదైతే విజయవాడ అంటున్నామో బెజవాడ అంటున్నామో, ఇక్షాక్షుల కాలంలో విజయపురి రాజధానికి వెలిగింది. అదే తూర్పు చాళుక్యుల కాలంలో వేంగి అనేది కూడా రాజధానిగా మనం చూసాము. రెడ్డి రాజుల కాలంలో కొండవీడు, ఇవాళ గుంటూరు పక్కనే ఉంటుంది కొండవీడు అని, రాజధానిగా ఎలుగొందినటువంటిది. అదేవిధంగా యూరోపియన్లు తీసుకుంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో యూరోపియన్లో మచిలీపట్నం కూడా ఉంది. అమరావతిలో సమీపంలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. నేను చెప్పిన ఈ ప్రాంతాలన్నీ కూడా విజయపూర్ కానీ, వేంగి కానీ, ధాన్యకటకం కానీ, కొండవీడు కానీ, మచిలీపట్నం కానీ ఒకప్పుడు రాజధానులుగా విరచిల్లినటువంటి ప్రాంతం అని మాత్రం చారిత్రక నేపథ్యం గురించి చెప్పుకోవాలంటే మనం అది చెప్పచ్చు. ఇవాళ మత ప్రాధాన్యతను చూసుకునేసరికి అమరావతి ప్రాంతంలో అన్ని రకాల మతాలకి పరిడి వెళ్ళినటువంటి ప్రాంతం అమరావతి. మనకి హిందువులకి తీసుకున్నామంటే మంగళగిరిలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయం, మనకి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పడుతుంది. అదేవిధంగా అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. దాన్ని పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా ఉంది. తర్వాత మీకు తీసుకుంటే ఇంద్రకీలాద్రి శక్తి క్షేత్రంగా ఉంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇంద్రకీలాద్రి దుర్గాదేవి ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి పర్వతం ఒక శక్తిపీఠంగా అది ఒకటి ఉంది. తర్వాత అమరావతిలోని బుద్ధిజానికి నాంది పలికింది. బౌద్ధ మతం చూసుకున్నట్టే మనకి నందికొండ సాగర్ దగ్గర బౌద్ధారామాల్లో అమరావతి దాన్ని కట్టకమనగానే బౌద్ధానికి మూలధనంగా ఉన్నటువంటిది మనకి అమరావతి కానీ, బట్టిప్రోలు కానీ, నాగార్జున కొండ కానీ ప్రధాన స్తూపాలు మనకి చారిత్రాత్మక ఆనవాళ్ళు మనకి అమరావతిలో లభిస్తున్నాయి. తర్వాత జైన మతం తీసుకుంటే
అమరావతిలో ఉన్నటువంటి వర్ధమాను గ్రామం ఇక్కడ జైన్లకి ప్రధానంగా ఉంటుంది. తర్వాత క్రైస్తవ మతానికి తీసుకునేసరికి గుణదల కానీ, విజయవాడ కానీ, మచిలీపట్నం యూరోపియన్లు నిర్మించినటువంటి చర్చిలు ప్రాధాన్యత ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే అమరావతి రాజధాని దళిత రాజధాని అని కూడా మనం చెప్పుకోవచ్చు. 4 అంటే తాడికొండ కానీ ఈ ప్రాంతం అంతా చూసుకున్న అమరావతి చుట్టుపక్కల నియోజకవర్గాలన్నీ కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు కాబట్టి అమరావతి రాజధాని దళిత రాజధాని కూడా దళిత రాజధాని బహుజనుల రాజధానిని కూడా మనం చెప్పుకోవటానికి ఎటువంటి అస్తిత్వం లేదు. ఒక రకంగా అమరావతి దళిత రాజధాని బహుజనుల రాజధాని అని మాత్రం ఘంటాపదంగా నేనైతే చెప్పగలను. ఇటు చుట్టుపక్కల చూసుకున్న అన్ని నియోజకవర్గాలు కూడా రాజధాని కూడా ఒక ఎస్సీ నియోజకవర్గంలోనే ఉంటుంది. చుట్టుముట్టు 4 నియోజకవర్గాలు ఉంటాయి ఎస్సీ రిజర్వ్డ్, అంటే ఒక బహుజనుల రాజధాని అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఫైనల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు 5 కోట్ల ఆంధ్రుల అమరావతి రాజధాని దేశంలో బెస్ట్ సిటీగా తీర్చిదిద్దామంటున్నారు అమరావతిని. 5 కోట్ల ఆంధ్రకళ ఎప్పుడు సాకారం అవుతుందని ఈ చంద్రబాబు నాయుడు గారు 24, 29, 34 ఒక దశాబ్ద కాలం అంటే 10 సంవత్సరాలు కంటిన్యూగా కానీ ముఖ్యమంత్రిగా ఉంటే పర్యాటక రంగంగా తీసుకున్న ఒక ప్రపంచంలోని ఒక నూతన అధ్యాయానికి నాంది కలుగుతూ ఒక చారిత్రాత్మకమైనటువంటి నగర నిర్మాణం జరుగుతుంది. భారతదేశంలో ఏ నగరానికి లేనటువంటి సకల సౌకర్యాలు, అండర్గ్రౌండ్ రోడ్డు కనెక్టివిటీ, అంటే గ్రీన్ఫీల్డ్ రాజధాని. అది గ్రీన్ఫీల్డ్ రాజధాని నిర్మించడం అనేది ఒక చంద్రబాబు నాయుడు గారికి ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో కానీ ఆయనకి దక్కడం అనేది మనం చూస్తాం, కళ్ళ ముందు చూస్తాం. అమరావతి రాజధాని భారతదేశంలోనే ఒక ఐకానిక్ రాజధానిగా, ఒక ఐకానిక్ సిటీగా తయారైపోతుంది. అన్నీ కూడా భూగర్భంలోని గ్యాస్ పైప్ లైన్ కానీ, వాటర్ పైప్ లైన్ కానీ, డ్రైనేజ్ పైప్ లైన్ కానీ, పైన ఎక్కడ కేబుల్స్ అవ్వడం. కాబట్టి అమరావతి నూతన నగరం పూర్వకాలంలో రాజులకు వచ్చేది. నేటి ప్రజాస్వామ్య యుగంలో ఒక నూతన నగరాన్ని నిర్మించడం అనేది మనం చూసాము. సైబరాబాద్ సిటీ ఒక 1999లో చూసుకుంటే అదంతా ఒక అటవీ ప్రాంతంగా ఉండేది. మన హైటెక్ సిటీ తీసుకున్న TCS, తర్వాత బిజినెస్ స్కూలు, మన DLF చౌరస్తా చుట్టుపక్కల చూడండి ఒక అడవి, మినీ అడవిగా పెద్ద అందరు నవ్వుకున్నారు విజన్ 2020లో భాగంగా అప్పుడు చేస్తే. కాబట్టి అమరావతి నగర రాజధాని, నూతన రాజధాని భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చేటటువంటి రాజధానిగా వెలుగొందబోతుంది అనేది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే ఒక సింగపూర్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు, దుబాయ్ గురించి ఎక్కువ మాట్లాడతారు. సింగపూరు, దుబాయ్ లాంటి టౌన్ నిర్మాణం జరగటం అనేది మన ఆంధ్రులకు స్వప్నంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క కీర్తి చరిత్ర పుటల్లో చిరస్మరణి చరితార్థుడై నిలబడి ఈ అవకాశం మరో ముఖ్యమంత్రికి మళ్ళీ రాకపోవచ్చు. ఇంకొక 100 ఏళ్ళైనా ఒక నూతన రాజధాని నగరం నిర్మించేటటువంటి అవకాశం బాబు గారికి దక్కడం, దాన్ని అందరూ ప్రజలు ఆశీర్వదించడం. అందువల్ల అమరావతి 6 కోట్ల ఆంధ్రుల కలర్ రాజధాని ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుద్దా అని ఈ కళ్ళతో ఎదురు చూస్తుంది నేటి నవతరం, యువతరం. మన తెలుగు జాతి గర్వించదగ్గ రాజధాని నిర్మించుకోవటమే ఇప్పుడు మన ముందున్న ప్రత్యక్షం. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్టు ఒక శనిగాడు సంచరిస్తుండు ఆంధ్రప్రదేశ్లో. కాలకేయుడు దళపతి ఒకడు. వాడు కలికాల కాకరగాడి పేడ వదిలిపోతే, చీడ పేడ వదిలిపోతే రాష్ట్రం సౌరతోముఖాభివృద్ధి చెంద దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాజధాని అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో? కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు మనకు సంతకాలు పెడితే చాలు. అది అమరావతి నగరాన్ని నిర్మించుకోబోద్ది. ఎందుకంటే అందరికీ అన్నం పెట్టి మట్టి మనుషులు, అన్నదాతలు దానం ఇచ్చినటువంటి భూమి కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి భూమి, ఆ భూమిలో ఉన్నటువంటి వనరులు వాడుకోవటం వల్ల అమరావతి ఇవాళ పెట్టుబడి పెట్టినా కూడా కేంద్ర రాష్ట్ర వరల్డ్ బ్యాంక్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ కానీ, అడ్కో కానీ, రాష్ట్ర ప్రభుత్వ నిధులు పెట్టినా తిరిగి మళ్ళీ అమరావతి రాష్ట్ర ప్రజలందరికీ ఆ డబ్బులు ఇవ్వబోతుంది. ఈరోజు 62,000 కోట్ల రూపాయల ఎక్స్పెండిచర్ అయితే అయ్యి ఉండొచ్చు కానీ తిరిగి రాజధాని నుంచి అంత అమౌంట్ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాలకి సమాన ప్రాతిపదికన వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే రైతులు ఒక ఎకరా ఇచ్చి రూపాయలు 25 పైసలు మాత్రమే రైతులు తీసుకుని 75 పైసలు ప్రభుత్వానికి ఇచ్చారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి భూములే మళ్ళీ తిరిగి ఆ భూములు ద్వారా
మళ్ళీ తిరిగి ఆదాయం వస్తుంది. రాజధానిలో వచ్చేటటువంటి ఆదాయాన్ని మిగతా అన్ని జిల్లాలకు కూడా డెవలప్మెంట్కి, అభివృద్ధికి, అంటే రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ముందు ఒక రాజధాని ఉండాలి, పరిపాలన జరుగుతూ ఉంటే తరతరాలుగా చెరిగిపోని ధనాన్ని అందించేటటువంటి 6 కోట్ల ఆంధ్రులకి, అటు ఉత్తరాంధ్రకు కావచ్చు, రాయలసీమకు కావచ్చు, కోస్తా సర్కార్ జిల్లాలకు కావచ్చు, అన్నిటికి కూడా రాజధాని నుంచి ఒక ఆర్థిక రాజధానిగా మనం అనుకుంటున్నాం. ఎకనామికల్ గ్రోత్ ఇంజిన్గా ఇప్పుడు మనకి విశాఖపట్నం కూడా తయారు కాబోతుంది, ఒకవైపు తిరుపతి కాబోతుంది, ఇంకోవైపు అనంతపురం కూడా తయారు కాబోతుంది. అందువల్ల ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బుగా, హార్టికల్చర్ హబ్బుగా నీకు రాయలసీమ తయారు కాబోతుంది. అందువల్ల ఏ రకంగా చూసుకున్నా అమరావతి రాజధానికి ఇప్పుడు పెట్టే పెట్టుబడి భవిష్యత్తులో అతి త్వరలోనే తిరిగి మళ్ళీ మనకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎంత పెట్టుబడి పెట్టిన అమరావతిలో తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ. నమస్కారం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.